పడిందా? ఇక్కడ ఒకటి 2 3 వాటి నుంచి ఇక్కడ అవుతుందా? ఆయనకి ఇచ్చిన పని ఏంటి చెప్పేశాడు కదా. ఏం పని అది? రక్షించాలి. ఏం చేయాలి? మనల్ని రక్షించాలి. ఎందులో నుంచి రక్షించాలి? పాపంలో నుంచి రక్షించాలి. మరి పాపంలో నుంచి రక్షించిన తర్వాత మహిమపరచబడాలి. పాపం మహిమపరిచిద్దండి? మహిమపరుస్తుందా? పాపం ద్వారా దేవుని మహిమపరచలేము. అసలు పాపం అనేది దేవునికి సంబంధమైంది కాదు. ఇక మహిమ ఎక్కడ ఉంటుంది? మరి పాపం నుంచి రక్షించాడు కాబట్టి ఇక మహిమే. ఆ మహిమ ఎవరికై ఉండాలి? దేవునికై ఉండాలి. దేవుడు తన కుమారుడికి ఇచ్చాడు. తన కుమారుడేమో ఆత్మదేవుడికి ఇచ్చాడు. ఆత్మదేవుడు అపోస్తులకు క్రైస్తవులకి ఇస్తే ఆ క్రైస్తవులకు కూడా మహిమ ఇచ్చాడో లేదో చూడండి ప్రియులారా. చెప్తున్నాడు ఆయన 17వ అధ్యాయము యోహాను సువార్త 22వ వచనం. మనము ఎలాగూ ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఎంత కెపాసిటీ ఇచ్చాడో చూడండి. ఏమిచ్చాడు మనకి? తండ్రికి ఏదైతే మహిమ ఉందో, కుమారుడికి ఏదైతే మహిమ ఉందో, ఆత్మదేవుడికి ఏదైతే మహిమ ఉందో అదంతా ప్రొడ్యూస్ చేశారనమాట. అపోస్తులకి ఇచ్చేశారు. మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ మహిమను మళ్ళీ ఎవరికి ఇచ్చాడంట? అపోస్తులు అంటే ఎవరండి? ఆయన బోధను తూచా తప్పకుండా చెప్పిన వాళ్ళు అపోస్తులు. ఎందుకు? ఎవరెవరో చెప్పండి. ఆ పేర్లు మనకు తెలుసా? అపోస్తుల పేర్లు 12 మంది పేర్లు చెప్పండి అండి. చెబుతారు అసలు సిస్టర్? నిద్రపోకండి అమ్మా. ఎంతటి మహిమనిచ్చాడంట మనకి. ఆ మహిమను పోగొట్టుకుంటే ఏమవుతుందండి? ఆ మహిమ ఎలా ఇచ్చాడో చూద్దాం. ఎందుకు ఆ మహిమ ఎలాంటిదైందో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. యేసుక్రీస్తు మనల్ని పాపము నుంచి రక్షించి వెలుగులోకి ప్రవేశపెట్టాడు. రక్షించిన తర్వాత వెలుగే మన పరమావధి. ఆ వెలుగులోని మనం ఏం చూసుకుంటున్నాం? మనల్ని మనం చూసుకుంటున్నాం. ముందు అది నేర్చుకోవాలా. ఎవరికి వాళ్ళు ఏం నేర్చుకోవాలా? మనల్ని మనం చూసుకోవాలి. ముందు మనం ఎవరిని చూస్తాం? అవతల వాళ్ళని చూస్తాం. దేవుడు నిన్ను వలే అన్నాడా? తర్వాత నీ పొరుగు వానికి బొమ్మన్నాడా? ఏ నరుడును తన శరీరాన్ని అసహించుకునేవాడు ఉంటాడండి? పోషించి సంరక్షించుకునబ్బా మంచి మంచి సుగంధ పరిమళాలు, సబ్బులు, తైలాలు, ఆహాహా ఓహో అన్నట్టు ఉండొద్దని ఎవరు అనలే. బైబిల్లో అన్నాడు నీ దేహానికి శుభ్రపరచుకోవాలి, తైలం రాసుకోవాలి, అన్నీ ఇచ్చేశాడు. అవి మనిషిని ఎలా ఉంచుతాయి? చురుకుదనంలో ఉంచుతాయంట. ఆ చురుకుదనం ఎవరిలో ఉండాలి? దేవుని తత్వంలో ఉండాలి. కానీ మనిషి ఏ తత్వంలో ఉంటున్నాడు? మనిషి తత్వంలోకే మరి మహిమపరుస్తున్నాం. మరి మనం ఆయన్ని ఏమిచ్చాడు? మనకి మహిమ ఇచ్చాడంట. ఆ మహిమను ఏం చేసుకుంటున్నామో చూడండి. ఎందుకు ఇచ్చాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనం. క్రీస్తు ద్వారా మహిమిచ్చింది ఎవరండి? ఇప్పుడు క్రీస్తే. మరి క్రీస్తుకి ఇచ్చిన మహిమని ఎవరికి ఇవ్వాలి? మరి మనం ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం నాదా? ఏమండి? నాదేనా? నాది అని చెప్పగలిగిన దిట్ట ఎవరన్నా ఉన్నారా మనుషుల్లో? లేశ మాత్రమేనూ లేవు, కించిత్తు కూడా. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనాను అయినట్లు ఆలోచించుకొనుటకు మా అంతట మేము సమర్థులము కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలననే. మనకి ఇవ్వబడిన సామర్థ్యం అంతా ఎవరిది? మహిమ ఎవరిది? వెలుగు ఎవరో? శాంతికరం ఎవరో? రక్షించే ఆయన ఎవరో? మరి అన్నిటికీ ఆయన అయినప్పుడు మహిమ ఎవరికి ఇవ్వాలి? మరి మనం ఆయనకి.
ఎందుకంటే మనలో కలిగే సామర్థ్యం అంతా ఎవరిది? మనది కాదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం క్లియర్గా చెప్పేస్తాడు ఇక్కడ. 2:20 చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అసలు క్రీస్తు సిలువ వేయబడ్డానికి కారణం ఒక్కసారి చెప్పేసేయండి. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని అన్నగారు చెప్పాడుగా. యోహాను వస్తుంటే యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఫిలిప్ తోటి యోహాను ముందుగానే యేసుక్రీస్తు శిష్యులు, అప్పటికి ఇంకా యేసుక్రీస్తు శిష్యులు అవ్వలేదు. ఈయన దగ్గర నుంచి కొంతమంది పోయారు అక్కడికి, యోహాను శిష్యుల్లో కొంతమంది అంటాడు. ఆ ఫిలిప్పును వాళ్ళని చూస్తూ లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నాడు అనమాట. ఆయన ఇప్పుడు అందుకు సిలువ వేయబడ్డాడు. ఎందుకు? మన పాపాలన్నీ మోసకపోవడానికి సిలువ వేయబడ్డాడు. ఇది వాగ్దానం చేయబడిందా లేదా? వాగ్దానం చేయబడిందా కదా? చేయబడింది. కన్యక గర్భవతి కుమారుని కనాలి, ఆయన భుజముల మీద రాజ్యభారము, ఆ రాజ్యభారం అంటే మన భారమే ఆయన మోయాల్సి వచ్చింది. కలువరి సిలువలో సిలువ వేయబడాల్సి వచ్చింది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు మహిమ వచ్చిందా రాలేదా? సిలువ వేయబడి ఉంటే మరి ఇప్పుడు సిలువ వేయబడి ఉంటే క్రీస్తుకు కలిగిన లక్షణాలు ఉండాలా? నీకు ఏ లక్షణాలు ఉండాలి? మరి నీలో ఉన్నాయా? మరి మహిమ పరుస్తున్నావా నువ్వు? తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన దేవుడిని, ఆత్మదేవుడిని. ప్రశ్న వేసుకోవాలి. నన్ను నేనే పరిశీలన చేసుకోవాలి. ఇంకొకరి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారము లేదు. ఎందుకంటే నన్ను కలుగు చేసిన ఆయనే, ఇంకొకళ్ళు కలుగు చేసింది కూడా. నువ్వెవరిని కలుగు చేయలేవు, నీకెందుకు? కలుగు చేస్తావా? మరి ఎదుటివారి మీద తీర్పు తీరుస్తావు నువ్వు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించు వాడను నేను కాను. ఇక క్రీస్తుతో ఒక్కసారి వెలుగు సంబంధులుగా వచ్చేసామంటే ఇంక జీవించేది మనము. నీకు నీవు కాదు, నాకు నేను, మనకు మనం ఎవరూ కాదు. ఇంకేమంటున్నాడు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎవరున్నారంట మనలో? మరి క్రీస్తుకి నువ్వు శరీర కార్యాలు ఎలా చేస్తావు? జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నేనిప్పుడు ఇలా ఉండగలుగుతున్న జీవితము ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి, నిన్ను ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి, మీ అందరిని ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసంతో జీవిస్తున్నాం. ఎవరు విశ్వాసంతో జీవిస్తున్నాం అంటండి? క్రీస్తునందలి విశ్వాసం ద్వారా జీవిస్తున్నామంటే, ఇప్పుడు నేను ఇలా జీవించబడుతున్నానంటే నన్ను ప్రేమించింది ఎవరో? ఈ అర్హత అంతా ఎవరిది? ఈ మహిమ అంతా ఎవరికి ఇవ్వాలి? ఈ సామర్థ్యం అంతా ఎవరిది? ఈ బలం అంతా ఎవరిది? ఏమంటే ఎవరిది బలం అంతా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 12 గంటల నా కుమారుడా, క్రీస్తేసునందున్న కృపచేత బలం ఎవరిది? అంటే మనల్ని పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత సర్వాధికారం అంతా ఎవరిది మన మీద చేసేది? ఆకాశం మీద భూమి మీద నాకు సర్వాధికారం ఉంది. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన ప్రజలము మనము. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి న్యాయపీఠం ఎదుట నిల్చోవాలి మనం? ఆకాశమే ఆయనది, భూమి కూడా సర్వాధికారము. మరి ఈ లోపల భూమిలో ఆకాశాలకు సంబంధించిన వాటికి సంబంధించిన వనరులన్నీ అనుభవిస్తున్న వారు ఎవరు? మనుషులు. ఆ మనుషులు ఎవరు వారు? దేవుని వారు. దేవుని వారు అయినప్పుడు దేవునికి ఏం చేయాలి మరి మనం? మహిమని. ఆ మహిమ ఎవరిచ్చారు మనకి? మహిమ పొందాల్సిన మనము, మహిమను తెచ్చుకున్న మనము లోకంలో కొట్టుమిట్టాడి ఎన్ని అవహేళనలు పడుతున్నాం ఒకసారి ఆలోచన. నా కుమారుడా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడండి?
మిమ్మల్ని అయితే నా కుమార్తె అని పిలుస్తాడు. మనమేమంటాం, నా బలంజుడు అథ్లెట్స్ చేస్తారు కదా వాళ్ళంతా, అవును చూస్తారా లేదమ్మా? మనకు కాంస్య పథకాలు ఆ పథకాలు ఇచ్చారనగా వాళ్ళని ఎట చూపిస్తారు ఇక టీవీల్లో, ఎట చూపిస్తారు? క్షణానికి చూపిస్తారు. ప్రతి క్షణము ఆయన మహిమలో బ్రతుకుతున్న మనము ఆయనకి మాత్రమే మహిమను తెచ్చేవారముగా ఉండాలి. ఇందుకోసం వచ్చాడు ఆయన. నువ్వు నాకే మహిమ ఇచ్చావో, ఎప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు మొదలుకొని మరణించబోయే వరకు మనిద్దరం ఎలాగ ఏకమై మహిమతో ఉన్నామో ఆ మహిమ అంతా నేను నాతో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేశాను. ఆ మహిమతో ఏం చేయాలి మనం? ఆయన్ను మహిమ. ఇది ఇక మన వలన అయ్యింది ఏది లేదు. అదేగా చెప్పుకున్నాడు, ఈ లోకము దీని సంగతి అంతా ఏమైపోతుందండి? ఏమైపోయింది? యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది. రక్షిస్తున్నాడు అంటే విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ఏం పొందామండి మనం? పరిశుద్ధాత్మ అనే వరాన్ని వరాన్ని పొందుకున్నామంటే ఇప్పుడు మనుషులమా మనము దేవునికి సంబంధించిన వారమా? ఇక మనుషులము ఓ పేరు పెట్టాడు మనకి. ఏం పేరు పెట్టాడు? శ్రేష్టమైన పేరు క్రైస్తవుడు అనే పేరు. క్రీస్తు ప్లస్ అవుడు క్రైస్తవుడు. ఇక క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. ఇక సిలువ వేయబడాను నేను. ఇక నేను మాత్రం నేను కాదు. ఎవరున్నారు నాలో? క్రీస్తే జీవిస్తున్నాడు. మరి ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనం అంటే పనికి వస్తుందండి. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి అంటున్నాడు. ఏమి ఇవ్వడానికి వచ్చాడు? మనకి ఆత్మ ఇవ్వడానికి వచ్చాడు. ఇక దాంతోపాటు ఏమిస్తాడు? జీవాన్ని కూడా ఇస్తాడు. అది అందుకోవాలంటే మనం ఏం చేయాలా? ఆ మహిమను ఆయనకు మాత్రమే కట్టబెట్టాలి. లోకంలో ఉన్న మనుషులకు కట్టబెడితే ఆయన ఏమవుతాడు? ఇందుని బట్టే కదా అనేకులు ఎదుట నా నామము ఏమవుతుంది? వేస్తాం మాటలు మాత్రం కదా, కానీ దాన్ని కార్యాచరణలో పెట్టడం మాత్రం ఎందుకు వల్ల కాదు? దాన్ని ఇష్టపడట్లేదు. ఇష్టపడ్డాడు కాబట్టి ఎంతటి ఘోరమైన మరణాన్ని కూడా ఆయన ఏం చేశాడు? ఇదిగో సమస్తమును సంపూర్ణముగా చేసి నా ఆత్మను నీకు ఇస్తున్నానయ్యా అని ఆనందంతో అన్నాడు. మరి అలాంటి ఆనందం మనలో ఉందా? ఆ మహిమ మనలో ఉందా? ఆ పనిని అదే 17:4 చెప్పినాడు. యోహాను 17:4 నువ్వు నాకు ఏదైతే పని ఇచ్చావో సహోదరుడు చెప్పాడు, దాన్ని అంతటిని నేను ఏమీ పోగొట్టుకోవాలా. మరి మనకిచ్చిన పనిని మనం ఇంతన్నా చేస్తున్నామా? ఏమీ పోగొట్టుకోవట్లేదంటే సమస్తం చేశాడనా లేదనా? మరి మన సంపూర్ణంలో ఉదాహరణకి పూర్ణం అంటే తెలుసు కదండి. ఏంటిది పూర్ణం అంటే? బెల్లమను వేసి తొక్కి వేసి నోట్లో వేసేసి అనుకుంటున్నారా ఏంటి? పూర్ణం అంటే 0. పూర్ణం అంటే ఏంటండి? 0. ఆ 0ని తీసుకుపోయి ఒక అంకె దగ్గర వేస్తే ఆ అంకెకి విలువ వస్తుందా కదా? ఇప్పుడు 0 అంటే ఏమైంది? శూన్యమైపోయింది. దానికి విలువ లేదు. ఇప్పుడు మనల్ని చీకట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏం చేసుకున్నాడు? ఆయన పక్కన అసలు ఇంకా ఆయన విలువ చెప్పేసేయండి. ఇక చెప్పడానికి వీలే, ఈ అంకెని చెప్పడానికి వీలుందా? ఎన్ని రెట్లు చేసాడో మనల్ని అధికం. అలాంటప్పుడు ఆ అధికాన్ని ఎవరికి ఇవ్వాలి? ఇందుకే నీకు మహిమనిచ్చింది, ఇందుకే నీకు సామర్థ్యాన్ని ఇచ్చింది, ఇందుకే నీకు బలాన్ని ఇచ్చింది, ఇందుకే నీకు శ్రేష్టమైన నామాన్ని పెట్టింది. దీన్నంతటి నువ్వేం చేయాలా? నీ కొరకు ఉపయోగించుకోకూడదు,
నేను ఇప్పుడు క్రీస్తు కొరకే ఉన్నాను అని చెప్పగల. అందుకని మరి పౌలు గారు, నేను క్రీస్తుని బోలి నడుచుకున్నాను, మీరు నన్ను బోలి నడుచుకోండి. మన ఇంట్లో ఒక్కడమన్నా చెప్పగలుగుతామా, నేను క్రీస్తు బోలి నడుచుకున్నాను, నా పిల్లకాయలారా మీరు నన్ను బోలి నడుచుకోండి అమ్మా అని? మరి ఏది మరి మహిమ? కాబట్టి ప్రియా దేవుని సంఘం అని చెప్పుకుంటే వీలయ్యేది కాదండి. ఎందుకంటే అది తృప్తితో జీవించాలి. ఎలాంటిదండి? క్రీస్తుతో ఉన్నామనే తృప్తి ఉండాలి. లోకంలో ఉన్నామనే వాళ్ళకు తృప్తి ఉందండి. కోట్లు గడించినా కూడా వాడు ఇంకా ఎంతో సంపాదించాలని చూస్తాడు. కానీ క్రీస్తులో ఉంటేనే మనకు సంతృప్తి. అంతకు మించిన ఆనందం ఉందా? అందుకనే ఫిలిప్పీ పత్రికలు చెప్తాడు, ఎల్లప్పుడూ చెప్తున్నాను, ఏం చేయాలంట? ప్రభువునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నా, ఆనందించండి. మరి మనం చెప్తుంది సాతాను ఏం చెప్పిందంటే అదే వల్లగట్లేయా, నేను చెప్తున్నారా ఈ విషయంలో సంతోషించు, నువ్వు ఈ విషయంలో సంతోషించట ఓఎస్ అని ఏం చేస్తున్నారు లోకంలో వాళ్ళంతా? ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారా లేదా? సంతోషం మీద అధిక సంతోషం అటువైపు కుదరదు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తి లాభ సాధనం అంట. మనం ఈ లోకంలో నా కుమారుడికి 4 బిల్డింగులు కట్టించాలి, 4 ఎకరాలు కొనాలి, 10 చెవురులో 20 చెవురులు ఒక హారం కొని దిగేయాలి కదా. అసలు నేను పోయిన తర్వాత మా వాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని రాజభోగాలు అనుభవించాలని సంపాదిస్తాం. ఎవరిలో ఉంది ఈ సంపాదన అంతా? లోకంలో ఉంది. ఎక్కడుంది? కానీ ఇక్కడేముంటుంది చెప్పి, ఇక్కడేం చెప్తున్నాడండి? సంతుష్టి సహితమైన దైవభక్తి. దైవంలో ఉందంటే ఈ సంతుష్టి సహితమైన భక్తి. లోకంలో వాళ్ళ భక్తి అసలు వాడు చచ్చిన తర్వాత అది బాగవుతుందో చెడు అవుతుందో తెలుసండి వాడికి. మనం చచ్చిన తర్వాత మనం బాగవుతామని మనకు తెలుసా తెలీదా? తెలీదా? మనం క్రీస్తులో చస్తే, క్రీస్తులో చచ్చిపోతే మనం బాగవుతామని తెలీదా? మనకు తెలుసా తెలీదా? సంతుష్టి సహితమైన అదే ఇదన్నమాట లాభ సాధనం. దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎందుకంటే దైవజనుడా, నువ్వు ఈ లోకంలో ఉన్న వాటినన్నిటిని విసర్జించాలి. విసర్జించకపోతే నువ్వేం చేస్తావు? ఏమండి? లోకంలోనే పడిపోతావు, లోకంలోనే ఉండిపోతావు, లోకంలోనే. అందుకనే పోయినసారి చెప్పుకున్న రోమాపత్రికలో భ్రష్ట మనసుకి, శరీర అవసరాల కోరికలకి అనే 3 మనసులకు అప్పగించాడు. వాళ్ళు ఎలా ఉన్నారు లోకంలో? అందుకని ఈ రాజ్యము నాకు సంబంధమైంది. యేసుక్రీస్తు తీసుకొచ్చి కిరీటం పెట్టబోయి అక్కడికి వచ్చేస్తే శిష్యుల్ని ఏమంటున్నాడు? నేను ఈ లోకరాజ్య పెత్తనం చేయడానికి నేను రాలేదయ్యా, నా పెత్తనం ఎక్కడుంది? నేను ఎక్కడి నుంచి వచ్చాను అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన. మరి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు మాత్రం చూడండి, దేవుడే తను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళతానో అనేది గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతే, ఆయన సృష్టించిన మనము, ఆయన సామర్థ్యం కలుగజేసిన మనము, ఆయన బలమిస్తే బలవంతులం మనము, ఆయన ఊపిరిస్తే ఊపిరి కలిగి జీవించడానికి ప్రేమించగలిగిన స్థితిలో ఉంటే ప్రేమించే స్థాయిలో ఉన్న మనము మరి ఎవరిని గుర్తు చేసుకోవాలా? ఇందుకే కదా ఆయన పరలోకంలో నుంచి దిగిచ్చింది, మనల్ని అందరినీ ఆయన రూపంలోనికి మార్చుకోవాల్సింది. ఏమండి? అందుకు కదా ఆయన దిగొచ్చింది. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నమాట. ఇది ఇప్పటికి రాబోయే తరానికి కూడా ఏమవుతుందండి? ఇది ఏమైంది? లాభ సాధనంగా
ఇప్పటి విషయం అంటే బ్రతికిన ఈ ఇప్పుడు దేవుని కలిగి తర్వాత చనిపోయిన తర్వాత అంటే పరలోకంలో ఉండడానికి. మరి ఇలాంటి వాటిని మనకు దేవుడు చేస్తే వాటిని వదిలిపెట్టి ఇప్పుడు రండి ఏప్రిల్కి రాసిన పత్రిక ఎందుకు మనకి మహిమ ఇచ్చాడో క్లియర్ చేద్దాం. 11వ అధ్యాయం అంతా ఎవరి గురించి ఉందండి? విశ్వాస వీరుల గురించి ఉంది. విశ్వాస వీరులు అంటే ఇక విశ్వాసంలో దిట్టాలన్నమాట. నేను భలే ముష్టి యుద్ధం చేస్తానంటే ముష్టి యుద్ధంలో నేను ఆరితేరలేదా? వీరులు అంటే ఏంటి? విశ్వాసంలో ఆరితేరిపోయారన్నమాట వాళ్ళు. ఇక వాళ్ళని తట్టుకోగలిగిన స్థితి వీరులు అంటే అంతే కదండి. వీరుడు అంటే ఇంక జయించిన వాడు, ఇంక ఎవరు అతనితోటి భేటీ పడలేడన్నమాట. అలాంటి విశ్వాస వీరులందరూ తాము పొందిన దేశాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు చదువుతున్నాడు 39-40 వచ్చిన వీళ్ళని గురించి చెప్తుంటున్నాడు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారని కితాబిస్తున్నాడు దేవుడే. అయినా వాళ్ళు సాక్ష్యం పొందినా మనము లేకుండా, ఎవరి మనము? మనం ఎవరివి? మహిమిచ్చాడే, సామర్థ్యం ఇచ్చాడే, బలం ఇచ్చాడే, లోకంలో నుంచి తీసేసి ఆయన రాజ్య నివాసులుగా చేసుకున్నాడే, వాళ్ళమన్నమాట. మనము లేకపోతే వాడు వాగ్దానాన్ని పొందలేరంట. సామర్థ్యం ఎక్కువైందా ఎక్కువ అవ్వలేదు మనకి? ఏమండి? ఎక్కువైందా లేదా? వాళ్ళు విశ్వాస వీరులు అంటుంటే ఆ వీరుల్ని దేవుని దగ్గర తీసుకుపోవాలంటే ఇంకా వాళ్ళకి మించిన వీరత్వం మనలో ఉండాలి కదా? ఉండాలా లేదా? ఇప్పుడు బలవంతుడు ఉన్నాడండి, ఆ బలవంతుడిని జయించాలంటే ఇంక అంతకంటే బలవంతుడు వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళని దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలంటే ఆ విశ్వాసంలో బలవంతులు అవ్వాలా లేదా? మనం బలవంతులు అవ్వాలంటే మహిమ ఎవరికి ఇవ్వాలా? అందుకనే మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను కనుక వీరు వాగ్దాన ఫలములను అనుభవింప లేదా ఉన్నదండి. వాళ్ళ వాగ్దాన ఫలాలు అనుభవించాలంటే మనం ఏం చేయాలి? మనం అందరం వాళ్ళని మనం ముందు నడిచి వాళ్ళని ఏం చేయాలా? రెండయ్యా అని వెనక మరి మహిమ ఎవరికి ఇచ్చినట్టు? ఇప్పుడు విశ్వాస వీరులకి ఇచ్చినట్ట, మనకి ఇచ్చినట్ట? మరి ఇంత కెపాసిటీని వదులుకొని ఏదో చిన్న చిన్న విషయాలలో ప్రలోభాల్లో పడతాం, కానీ ఆరాధనను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కోల్పోతున్నాం? ఈరోజు దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాం. ఆయన మనతోనూ మనం ఆయనతోనూ ఏం చేస్తూ ఉంటాండి? ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో అంటే దగ్గరకు వచ్చాడనా దూరంగా వచ్చాడనా? కేక వేసే ఇదిగో వేరు, ఇదిగో అనే వేరు. 2 ఇదిగోలు ఉంటాయండి కదా. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును. ఇలాంటి సహవాసాన్ని పోగొట్టుకుంటే ఈరోజు మరణిస్తే ఆ మహిమ ఎక్కడికి పోతుంది? మట్టి పాలు ఏమవుతుందండి? ఇప్పుడు ఎంత క్షోభపడతాడు ఆయన. నేను ఇచ్చిన మహిమను నాకు అందించలేకపోయింది నా బిడ్డ, నా కుమారుడు అని బాధపడ్డా. మన అబ్బాయి బాగా ఉద్యోగం చేసి దగ్గరకు వచ్చిన తర్వాత యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి అతను మనకు దక్కకుండా పోతే మనకు ఎలా ఉంటుంది? శరీరానికి సంబంధించేది బాధ. మరి ఆత్మకు అంతకంటే క్షోభ పడడా దేవుడు? పడతాడా? పడడమ్మా? ఖచ్చితంగా పడతాడు.
ఆయనను శోభ పెట్టే వారంగా లేకుండా ఆయనను మహింపరిచే బిడ్డలుగా ఆయన లోకంలో నుంచి పరలోకం నుంచి దిగి మనలందరినీ ఆ పరలోక సారూప్యంలోనికి మార్చడానికి మనలందరినీ ఆయన పోలికలో ఈరోజు ఆయన మనతోనూ మనం ఆయనతో ఏం చేస్తాం? భోజనం. ఒక మంచి మంత్రితోటి మనం భోజనం చేసామంటే ఏం చెప్పుకుంటాం? ఏం చెప్పుకుంటామండి? అధికారులకే అధికారి. ఆయనతో భోజనం చేస్తుంటే మనం ప్రతి పునరుద్ధానాన్ని ప్రతి వాళ్ళకి డంకపదంగా నేను ఈరోజు యేసుక్రీస్తుతో సహవాసం చేశానని చెప్పు, అప్పుడు ఆయన మహింపరచబడతాడు. నువ్వు మంత్రి ఈరోజు ఉంటాడు, వెళ్ళిపోతాడు. 5 సంవత్సరాలు అయిపోతే ఆయన కెపాసిటీ ఏమైంది? ఈయన యుగముల వరకు, ఎప్పటి వరకు మనకు సదాకాలము తెలియదు. మరి అలాంటి ఆయనతో భోజనం చేయాలంటే, భోజనం చేసి మనం ఆయన సహవాసాన్ని పొందుకోవాలంటే ఆయనతోటి ఏమై ఉండాలి? మనం ఏమై ఉండాలి? మమేకం అయి ఉండాలి, సమన్వయం కలిగి ఉండాలి, సమ్మతి కలిగి ఉండాలి, సహవాసం చేసేదిగా ఉండాలి, సాంగత్యం పొందేదిగా ఉండాలి, ఆయన స్వరం వినేదిగా ఉండాలి, ఆయన పిల్లలు ఆయనను వెంబడించే పిల్లలుగా మనం ఉండాలి. అప్పుడే మనం ఆయనను మహిమపరిచిన వారము అవుతాం. లేకపోతే ఏమవుతుంది? మన మహిమ అంతా ఏమైపోద్దండి? ఏమైపోద్ది? అది కూడా తెలీదా? మన మహిమ అలాగ లేకపోతే ఏమైపోతాం? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మునుపటి ప్రవర్తన అంటే ఎప్పటిదండి? ఇది లోకంలో ఉన్న సంగతి అన్నమాట. ఇది ప్రవర్తన విషయంలో ఏం చేస్తున్నామంట? మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ఏం చేసుకోవాలా? ధరించుకోవాలి. ఇప్పుడు ధరించుకోవాలంటే ఆయన మహింపరుస్తున్నామా, మహింపరచట్లేదా? మహింపరుస్తున్నామా లేదా? ఈ బట్టలు ధరించుకున్నట్టే నాతో కూడా ఉంటున్నాయా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తుని ధరించుకున్నామంటే కూడా ఉంటున్నాడా లేదా? కూడా ఉన్నప్పుడు మనము ఆయనలో, ఆయన మనలో ఉంటే మహిమ ఎవరికి వస్తుంది? ముందు నవీన స్వభావం అంటే పాతది పాపపు స్వభావాన్ని తీసివేసుకొని చిత్తవృత్తి యందు. చిత్తం అంటే తెలుసు కదండి? చిత్తం అంటే తెలుసా తెలీదా? ఏంటి తెలుసు అన్నారు? మనస్సు. చిత్తం అంటే మనస్సు. మన చిత్తవృత్తిలో దేవుణ్ణి ఏం చేసుకోవాలంటండి? నూతన పరచబడుకునేటట్లు ప్రతి నిత్యం. ఈరోజు ఇది చేశాను, అమ్మో ఇది వల్ల కాదు, ఇది తీసేసి ఎవరు రావాలి? మళ్ళీ నూతన పరచబడి ఆయన రావాలి. అది మన చిత్తవృత్తి ఎప్పుడు నూతనము పరచబడుతూనే ఉండాలి. ఆ పరచబడే స్థితి ఎవరిది? అందుకని ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో రూపాంతరము పొంది ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు, మనందరము ఉండి ఆయనతో సహవాసం కలిగి సమాధాన స్థితిని కలిగి అక్కడికి చేరే బిడ్డలుగా మనమందరము మరి ఆ విశ్వాస వీరుల కంటే ఇంకా ఎక్కువైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకనే శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి ఎక్కువ లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరండి. మత్తయి సువార్తలో చెప్తాడు. మరి మన నీతి ఎక్కువైతేనే ఆయన్ని మహింపరుస్తాం, తక్కువైతే మహింపరచలేదు. మహింపరిచే బిడ్డలుగా ఆయన ఎందు నిమిత్తం వచ్చాడో ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా మనమందరం ఉండాలని మనము ముందు హెచ్చరించుకోవాలి. నన్ను నేను, మిమ్మల్ని మీరు హెచ్చరించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇన్ని లక్షణాలు ఉండాలి. ఒక్కటన్నా ఉందా మరి మనలో? చేసుకుందాం, అప్పుడే నూతన పరచబడిన వారం అవుతాం. లేకపోతే మనం
నూతన పరచబడిన వారము కాబట్టి ఈ జ్ఞానాన్ని దయచేసిన దేవుడికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.